న్యూస్. మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం మనము. మరి ఈరోజు పద్మశాలి డెవలప్ గురించి, చేనేత కార్మికుల గురించి ఎలా ఉంది అనేది మరి మన ముందు చేనేత కార్మికులు కానీ లేకపోతే పవర్ లూమ్స్ ఓనర్స్ కానీ మన ముందు జరిగింది. మరి డెవలప్ గురించి ఒకసారి మాట్లాడదాం. మన బీసీ పద్మశాలి బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి మనం నిజ నిజాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సరే, కొంచెం ముందు రండి. పద్మశాలి బీసీ విషయంలో చేనేత కార్మికులు కానీ మామూలుగా అయితే మా రాజన్న సిరిసిల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ పని వరకు కరెక్ట్ జరుగుతలేదా, జరుగుతుందా? ఎందుకంటే ఈ పేపర్ చూసినా, సోషల్ మీడియా చూసినా, ఏం చూసినా కానీ పద్మశాలి బిడ్డ చనిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది సమాచారం వస్తూ జరుగుతుంది. అసలు ఎందుకు అట్లా అవుతుంది? ఇక్కడ ఏముందంటే పద్మశాలిలో ఒకటి సేట్ల వ్యవస్థ, ఒకటి ఆసాముల వ్యవస్థ, ఇంకొకటి కార్మికుల వ్యవస్థ. ఈ మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మధ్యన తేడా ఉంటుంది, ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఉండడం. తర్వాత సేట్లు ఆసాములకు చేయుతనియకపోవడము, తర్వాత ఆసాములు కార్మికులకు ఇవ్వకపోవడం. దీనివల్లనే ఈ హెచ్చుతగ్గుల వల్లనే ఈ విధంగా వ్యత్యాసం వస్తుంది. వాళ్ళలో కలయిక లేకపోవడం, చైతన్యం లేకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా ముందుకు పోవడం లేదు. అంటే ఆర్థికంగా మీకు ఏం కావాలి? ఇప్పుడు మామూలుగా ఒక 4 పవర్స్ నుంచి చేసుకున్నాం, వాళ్ళు నడుస్తూనే బతకాలి, లేకపోతే కొంతమంది అమ్ముకుంటారు. అంటే వాళ్ళకి ఎందుకు మరి మాల్ వస్తలేదు? దేనికోసం వాళ్ళకు కొంతమంది చనిపోతారు. ఇప్పుడు ఇది ఈ సేట్ కాకపోతే ఇంకో సేట్ ఇస్తారు కావచ్చు. చనిపోయేదాకా ఎందుకు కారం వస్తుంది? ఆత్మహత్యకి ఎందుకు వస్తుంది? అయితే ఏంటంటే సేట్లది యూనిట్గా ఉంటుంది. ఇక్కడ సేట్లందరూ కూడా ఒకటే అవుతుంది. ఆసాములకు చేయుతని అందిస్తలేరు. దాంతో ఏమవుతుందంటే ఎవరైతే ఉన్నారో ఈ చిన్న కార్మికులు, చేనేత కార్మికులు వేరే సేట్ దగ్గరికి పోతే ఇవ్వరు. ఆ యూనిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. కార్మికుడు పోయిందంటే ఇంకో సేట్ పని ఇవ్వడు. దాంతో ఏమవుతుందంటే ఈ వ్యత్యాసం బాగా అయిపోయింది. దాంతో ఈ ఆత్మహత్యలు అనేది ఎక్కువ అవుతుంది. ఒకరికొకరు ఐక్యమత్యం లేకపోవడం. అంటే పద్మశాలి బీసీ బిడ్డలు యూనియన్ లేదు అంటే కరెక్ట్ ఐక్యత లేదు. మరి ఎందుకు అయితే లేరు మీరు? అట్లా మీరు ఇక్కడ 3 అంచెల వ్యవస్థ నడుస్తుంది. సేట్లు, ఆసాములు, కార్మికులు. అది ఓకే సార్. ఇప్పుడు సేట్ల పక్క పెట్టండి. ఫస్ట్ మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే పద్మశాలి అందరూ ఒకటి కావాలి కదా, ఎందుకు ఒకటి అయితే లేదు అడుగుతున్నాను. ఈ వ్యత్యాసం ఉండడం వల్లనే అయితే లేదు. ఏదైతే సేట్లు, ఆసాములు, కార్మికులు వీళ్ళకి ఒకరికొకరు దూరం పెట్టుతున్నారు అన్నట్టు. మేమంతా ఒకటే, వాళ్ళు ఏం చేస్తారండి? అయితే లేరు అట్లా. అదే వ్యత్యాసం మొదటి నుండి జరుగుతుంది. దాదాపు 30 ఏళ్ల నుండి జరుగుతున్నది అదే. అంతకుముందు బాగుండే. అంటే మీరు అందరూ ఏకం అవడానికి ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని ఏకం కావద్దు, మీరు ఒక్కటి కావద్దు అంటారు ఎవరన్నా? పని ఇవ్వకపోవడం వల్ల దూరం అవుతాం కదా. పని చూసిన తర్వాత ఫస్ట్ మీ అందరూ ఒకటి కావాలి కదా. ఎట్లా అవుతారు? మీరు రాజకీయ పరంగా ఒకటి కావాలన్నారు. ఒక నిమిషం. సామాజికంగా లేకపోతే నేను రాజకీయం అనలేను సార్, నేను రాజకీయం అనలేను. పద్మశాలి బీసీ బిడ్డ విషయంలో ఇలా మనకు సేట్లు అంటుండ అన్న, సేట్లు అనకుండా మామూలుగా ఫస్ట్ ఏదైతే వాళ్ళు ఏదైతే అంటారో ఫస్ట్ బీసీ బిడ్డలు పద్మశాలి అంతా ఒక్కటయ్యి ఒక ఏకంగా ఉంటే సిస్టమ్ ఎడుకుంటుందని నేను అంటున్నాను సార్. మీరేమంటున్నారు పైన? ముఖ్యంగా సిరిసిల్ల కాడ మరమగ్గాలను నమ్ముకొని ఇక్కడ పద్మశాలి బతుకుతారు. అంతకుముందు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ముఖ్యంగా అంతకుముందు సొంతంగా ఇక్కడ కాటన్ పరిశ్రమ, పాలిస్టర్ పరిశ్రమ ఉండేది. వాళ్ళు సొంతంగా బట్టను నేసి బయట మార్కెట్లో అమ్ముకొని సొంతంగా డబ్బును ఉత్పత్తి చేస్తారు. సొంతంగా వాళ్ళు డబ్బును క్రియేట్ చేస్తారు, సంపదను క్రియేట్ చేస్తారు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే బతుకమ్మ చీరలు అన్న పథకం తీసుకొచ్చి వాళ్ళకి సొంతంగా డబ్బుని, సంపదను సృష్టించే శక్తిని వాళ్ళ నీరుగార్చి బతుకమ్మ చీరల మీద ఆధారపడేలాగా, ఒక ప్రభుత్వం మీద ఆధారపడేలాగా చేసి పడేసారు. అంటే సొంతంగా వాళ్ళు పని చేయలేకపోయారు. ఇక కేవలం వీళ్ళు ఇచ్చే ఉచిత హామీల మీద బతికే రకంగా చేసి పడేసింది. అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాని వల్ల ఏమైందంటే ప్రభుత్వం ఏదన్నా ఉపాధి కల్పిస్తేనే మేము పనిచేస్తాం అనే రకంగా ఇక్కడ పరిశ్రమ మారిపోయింది. సో దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గులాబీ పార్టీకి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, వీళ్ళు ఏం చేసారు, ఈ సంవత్సరానికి ఒక 300 కోట్లు 400 కోట్లు అంతకుముందు ఉన్నటువంటి గులాబీ పార్టీ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ ఇచ్చింది. ఒక 300-400 కోట్ల రూపాయలు కేటాయించింది. దానివల్ల అందులో ఒక 100 కోట్ల రూపాయలు యజమానులే, ఈ బీఆర్కి సంబంధించిన వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికులకు అంటే ఒక నెలకు 20,000 25,000 వచ్చింది కావచ్చు. సో దానికి తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్దగా సంపాదన క్రియేట్ చేయలేకపోయారు, వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ 7-8 సంవత్సరాలలో 3,312 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని చెప్పి ఇక్కడికి వచ్చి కేటీఆర్
అమాస పున్నానికి ఒకసారి వస్తాడు, ఒకసారి కూడా రాడు, 2-3 నెలలకు ఒకసారి వస్తాడు. మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఆయన వచ్చి 3,312 కోట్ల రూపాయలు మేము ఇక్కడ ఖర్చు పెట్టినాం, ఇక్కడ మరమగ్గాల కార్మికుల అభివృద్ధి కోసం, ఇక్కడ పద్మశాలి సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినాం, మాకంటే గొప్పగా ఎవడు చేస్తాడని చెప్పి మాట్లాడతాం. అంటే ఖర్చు పెట్టకుండా వాళ్ళ రాజకీయం కోసము వాళ్ళ రాజకీయం ఎదగడానికి కోసము ఇప్పుడున్న పద్మశాలికి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లాలు వాళ్ళు చేసిన రాజకీయం ఇబ్బంది అవుతుందంటారు మీరు? అవును, తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ సిరిసిల్లాలో ముఖ్యంగా నేత కార్మికులు కావచ్చు, ఆసాములు కావచ్చు, ఈ జౌలి శాఖలో వాళ్ళు నమోదు చేసుకున్న సంఖ్య ఒక 3,000కు మించేది. నిజంగా వీళ్ళు 3,312 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్కరికి వీళ్ళు ఈ బతుకమ్మ చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బతుకమ్మ చీరల ఇవి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళకి నిజంగానే వీళ్ళని డెవలప్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను డెవలప్ చేయాలనుకుంటే 3,000 కోట్లలో మనిషికి ఒక 3,000 మంది ఉన్నారు ఇక్కడ, అంటే ఒక 1 కోటి రూపాయల దాకా వస్తుండే. వీళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చి ఉంటే ఆటోమేటిక్ గా వీళ్ళే డెవలప్ అయిపోతుండే. అంటే నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, డబ్బును ఎవరు కూడా పంచకూడదు, ఒక ప్రభుత్వం డబ్బులు ఇవ్వకూడదు, రుణమాఫీలు చేయకూడదు, పంచకూడదు. ఇక్కడ మరి అదే జరిగింది. ఎందుకంటే వీళ్ళు నేసినటువంటి బతుకమ్మ చీరలకు విలువ లేకుండా పోయింది. మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే, బతుకమ్మల చీర అనేది కూడా ఒక స్కామే, సరే కొన్ని 100 కోట్ల స్కామే. వాస్తవానికి బతుకమ్మ చీర అనేది ఎప్పుడో పండుగ వచ్చినప్పుడు మీకు వర్క్ ఇస్తారు తప్ప ఒక ఐస్ గడ్డ చేతికి ఇస్తే ఇట్లా తిరిగి వచ్చే వరకు గింత తగినట్టు అట్లా అయిపోయింది. అది అవును, అట్లా అయిపోయింది. అది కూడా కొన్ని విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అది ఎంతవరకు నిజం అనేది మీరు చెప్పాలి. నిజమే, తప్పకుండా అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం, ఒక బాధ్యత గల ప్రభుత్వం ఒక సమాజాన్ని డెవలప్ చేయాలంటే ఒక మంచి స్కీములు తీసుకురావాలి. అంటే సొంతంగా ఇక్కడ నిజంగా ఆర్థికంగా పద్మశాలి సమాజం అనేది ఆర్థిక అభివృద్ధి లేదు, అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు, మీరు చూస్తూనే ఉంటారు. అవునవును. సో అట్లాంటి వ్యవస్థను, ఇక్కడ ఉన్న మరమగ్గాల వ్యవస్థను డెవలప్ చేయాలంటే వీళ్ళకు ప్రభుత్వ పరంగా చేయూతనిచ్చి సబ్సిడీలు ఇచ్చి ఒక స్టేజ్ వరకు తీసుకురావాలి. ఆత్మహత్యలు ఆగిపోవాలంటే ఒక ఆర్థిక అభివృద్ధి జరిగేలాగా ఇక్కడ తీసుకురావాలి. అక్కడి దాకా తీసుకొచ్చిన తర్వాత సొంతంగా వాళ్ళు నిడిచిపెడితే సొంతంగా వాళ్ళే బతుకుతారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. సో దీన్ని ఆసరగా చేసుకొని చివరిగా మీరు ఏం చెప్పాలి? చివరిగా మీరు బీసీ పద్మశాలి గురించి ఏం చెప్పగలుగుతారు? అసలు ఎలా ఉంటే సిస్టమేటిక్ బాగుంటుంది, ఎలా మారితే ఎలా ఉంటుంది, ఒకసారి మీరు మా కేకే ఛానల్ ద్వారా మీరు చెప్పగలండి. అందుకే తెలంగాణ స్టేట్ అందరికీ పద్మశాలి విషయంలో ఒకసారి మీరు ఏం చెప్తారో చెప్పండి. ముఖ్యంగా నేను సిరిసిల్ల దగ్గర నుంచి వస్తా. ఫస్ట్ సిరిసిల్లలో ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకు ఉపాధి లేదు అని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళకు ఉపాధి కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమ పటిష్టం కావాలి. ఇక్కడ పరిశ్రమ పటిష్టం కావాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువును తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అట్లా కాకుండా ఏదో బతుకమ్మ చీరలు ఇచ్చినాం, దానికి వాల్యూ లేదు కదా. ఇప్పుడు మనం ఒక వస్తువుని 10 రూపాయలకు తయారు చేసినాం, తయారు చేసిన తర్వాత మార్కెట్లో 15 రూపాయలకు 16 రూపాయలకు అమ్ముకుంటే మీదికెళ్ళి ఒక 5 రూపాయలు 6 రూపాయలు లాభం వస్తుంది. వీళ్ళు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చీర 300 రూపాయలు విలువ అయితే అది తయారు చేసిన తర్వాత దానికి వాల్యూ లేకుండా పోయింది. ఎవరు కూడా కట్టుకున్న పరిస్థితులు లేదు, అది పొలాల పంట కట్టిన పరిస్థితి ఏర్పడ్డది. సో దానికి విలువ లేనప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా అయింది. పైపెచ్చు మీదికి వెళ్ళి ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో, ఈ గులాబీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే 100 కోట్లు సంపాదించుకున్నారు తప్ప కింద ఉన్నటువంటి నేత కార్మికులు ఎలాంటి లబ్ధి జరగలేదు. సో నేనేమంటున్నా అంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉందో, ఈ బట్టల మనం వేసుకునే చొక్కాలకు సంబంధించిన బట్టలు కావచ్చు, ప్యాంట్లకు సంబంధించిన బట్ట కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, ఇంకా తమిళనాడులో కావచ్చు తయారవుతుంది. అట్లాంటి పరిశ్రమలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మరమగ్గాలు అనేటువంటి బాగా ఓల్డ్ మోడల్ ఉన్నాయి. సో వీటిని మనం అప్డేట్ చేసుకోవాలి, కొత్త మిషనరీ తీసుకురావాలి, ఇక్కడ వీళ్ళకు నైపుణ్యాన్ని కల్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్లా ఇచ్చి ప్రభుత్వాలు వీళ్ళని ప్రోత్సహిస్తే సొంతంగా వాళ్ళు పనిచేసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువును తయారు చేసి సొంతంగా సంపదను సృష్టించగలుగుతారు. అప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారు. సో అలా చేయగలిగితే వీళ్ళు ఆత్మహత్యలు అనేది చేసుకోవడం తగ్గిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ మోసాన్ని కానీ ఈ స్కాములు కానీ లేకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ మహిళా సంఘాలు కట్టుకోవడానికి అనువైన చీరలను వేయడానికి అట్లాంటి ఆర్డర్లు ఇచ్చింది. అంటే వేస్ట్ కాకుండా కొంచెం ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు వీళ్ళకి పని కల్పించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చీరల పథకాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ ఈ చీరల పథకం సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టే, లేకుంటే దీని తర్వాత ఇంకా వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పినట్టుగా
కొంచెం అప్డేట్ చేసే విధంగా పనిచేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.